ఉంటుంది కాబట్టి చాలా మంది అంటుంటారు విపరీతమైన పంచ్ డైలాగ్ కామెడీ ఉంటుంది, కొంచెం యూత్ మసాలా డైలాగ్ రాస్తాడు ఇతను, పైకేమో మన మైక్ పట్టుకొని సంస్కారం నేను రానని 100 మాట్లాడి చాలా మంది అన్నారు. నా సినిమాలో విపరీతమైన హీరోయిజం, విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఉండడం మూలంగా నేను రాసిన చాలా మంచి డైలాగ్ కంటే కూడా ఈ ఎంటర్టైన్మెంట్ మాస్ డైలాగ్లే ఎక్కువ పాపులర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ లో కోట శ్రీనివాసరావు గారు తాగుబోతుకి బానిసే పాత్ర, దానికి హీరో డైలాగ్ ఒకటి ఉంటుంది. ఎప్పుడన్నా తాగితే ఆనందం, అప్పుడప్పుడు తాగితే అలవాటు, రోజు తాగితే రోగం. ఇది నేను తాగుడు వ్యసనాల గురించి చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. కానీ మనం దేనికి ఇది చేసామో నాకు కొంచెం ఎక్కువ ఉంది, దానికి ఎక్కువ ఉంది, అదే అందరికీ ఇచ్చేది. అలాగే మిరపకాయ సినిమాలో సుఖానికి సంతోషానికి మధ్య డిఫరెన్స్ చెప్పాను. అమ్మాయి నేను కార్లో వెళ్తాను అంటే కార్లో వెళ్తే పెద్ద గొప్ప కాదు, బైక్లో వెళ్తాను. దేనికి రెండింటికి తేడా ఏంటంటే కార్లో వెళ్ళడం సుఖంగా వెళ్ళడం, బైక్లో గాల్లో వెళ్ళడం సంతోషంగా వెళ్ళడం. సుఖం అనేది కంఫర్ట్, సంతోషం అనేది ఫీలింగ్. ఈ డైలాగ్ మిరపకాయలో ఉంది. కానీ మీకు అందరికి ఏ డైలాగ్ నచ్చింది? నాకు నోరు ఒక్కటే కాదు, నరనరాల్లో వాళ్ళంతా అదులే, అదే మీకు నచ్చింది, దాన్నే సూపరేట్ చేశాను. డీజేలో కావాల్సిన వాళ్ళ కళ్ళు చూస్తే దాని కష్టం తెలిసిపోతుంది, చెప్పక్కర్లేదు డైలాగ్ హీరో చెప్పాడు. ఆ డైలాగ్ గురించి ఎవరు మాట్లాడరు. చిన్నప్పుడు హీరోని అక్క కాలేజీకి తీసుకెళ్తూ 18 ఏళ్ల అమ్మాయికి 10 ఏళ్ల కుర్రోని తోడించుకుంటున్నారు. ఇలాగే పెంచండి ఆడపిల్లల్ని. ప్రస్తుతం జరుగుతున్న వాటికి ఒక ఆడపిల్లల తరఫున ఒక ఆడపిల్లకు 18 ఏళ్ళ అమ్మాయికి ఉండే ఒక ఆక్రోశాన్ని నాకున్న స్పేస్ లో ఆ డైలాగ్ లో చెప్పా. ఆ డైలాగ్ ఎవరు వినరు, ఒకరు విన్నా సరే దాన్ని పక్కన పెడతారు. 18 ఏళ్ళ అమ్మాయికి మనం 10 ఏళ్ళ అబ్బాయి తోడిస్తాం అంటే మగవాళ్ళని ఆడవాళ్ళని సమానంగా పెంచండి అని గొంతు చించుకొని ఈ సినిమాలో చెప్పాను నేను. దాన్ని ఎవరు మీరు వినలేదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత జగన్నాథం టెక్నాలజీ వచ్చిన తర్వాత మనుషుల మధ్య దూరం తగ్గాలి కానీ పెరిగిపోతుంది ఏమో అంటాడు చంద్రమోహన్. ఆ డైలాగ్ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇలాగ మాట్లాడే గురించి ఆ సినిమాలో డైలాగ్ చెప్పాను. కూతుర్ని కోడల్ని ఒకేలాగా చూడండి. మీరు అత్తమామలుగా చూసినంత కాలం ఆ అమ్మాయి మీకు కోడలా కనబడుతుంది. మీరు కనుక అమ్మ నాన్నలుగా చూస్తే అమ్మాయి మీకు కూతురుగా కనబడుతుంది అని సినిమాలు చెప్పారు. ఈ డైలాగ్ గురించి ఎవరు మాట్లాడరు. పబ్బుల్లో వాయించే డీజే కదరా పగిలిపోయారు. ఎస్, ఈ డైలాగ్ కావాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ డైలాగ్ కూడా కావాలి. ఇప్పుడు ఎంత వీళ్ళందరూ నేను చెప్పిన డైలాగ్ అనేది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ ఇలాంటి డైలాగ్ ఫర్దర్గా కంటిన్యూ చేయండి. ఈ సినిమాలో పంచ్ డైలాగ్ ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే ఈ డైలాగ్ నాకు విపరీతమైన పేరు వచ్చింది. ఎన్ఆర్ఐ నుంచి ఈ ఫోన్ వచ్చింది, ఏలూరు నుంచి భయ్యా పబ్బుల్లో వాయించే డీజేగా డైలాగ్ ఎదిరిపోయింది అండి. సో ఒక రైటర్కి ఇంత లిమిటేషన్స్ కాకుండా ఒక రైటర్ని కూడా అక్కడ ఎన్ఆర్ఐని సాటిస్ఫై చేయాలి, ఇక్కడ ఏలూరులో ఉండే మాస్ ప్రేక్షకులు కూడా సాటిస్ఫై చేయాలి. మన సూపర్ బజార్కి వెళ్తాం, గుడ్లు కొనుక్కునే వాళ్ళు గుడ్లు కొంటారు, పండ్లు కొనుక్కునే వాళ్ళు పండ్లు కొనుక్కుంటారు. ఎవరికి ఏం చేస్తే తీసుకొని పోతారు. కానీ గుడ్లు పండ్లు రెండు అమ్మాల్సిన బాధ్యత సూపర్ బజార్ వ్యక్తికి ఉండి తీరుతుంది. అంత మాత్రం చేత గుడ్లు కొనుక్కునే వాళ్ళు పళ్ళు ఎందుకు అమ్ముతారు మాకు ఇష్టం లేదు అనకూడదు, పళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇందులో గుడ్లు ఎందుకునే మేము రామనకూడదు. ఎవరికి నచ్చింది వాళ్ళు పండుకోతారు. సినిమా అంటేనే కేవలం వినోదప్రదంగా సినిమాలు చూడండి, కేవలం వినోదాన్ని మాత్రం ఆస్వాదించండి. డెఫినెట్ గా సినిమా నచ్చకపోతే మనది ప్రజాస్వామ్య దేశం, డెమోక్రసీ, ప్రపంచంలోనే హైయెస్ట్ డెమోక్రసీ కంట్రీ. ఈ సినిమాలో ఇది బాగాలేదు, ఈ పాత్ర ఔచిత్యం దాటింది, ఇది ఇలా బాగాలేదు, ఈ పాత్ర తప్పు చెప్పారు, ఇలా రాయొచ్చు. కానీ మన రివ్యూలు అలా ఉండవు. ఈ డైరెక్టర్కి కళ్ళు నెత్తికి ఎక్కినాయి. నువ్వు ఎవరైనా డిసైడ్ అయ్యి డైరెక్టర్ కళ్ళు నెత్తికి ఎక్కినాయి. మీరు కథా వస్తువుని విమర్శించండి. కథా వస్తువుని విమర్శించి మమ్మల్ని మంచి సినిమా తీయడానికి మీ విమర్శల్ని మాకు ఒక వెపన్ లా క్రియేట్ చేయండి. ఈ డైరెక్టర్కి కళ్ళు నెత్తికి ఎక్కినాయి, ఇతనికి విపరీతమైన పొగరు, పలానా సినిమా బాగానే ఇతనికి ఇలా ఎక్కినాయి. చాలా మంది అంటారు నీకు గబ్బర్ సింగ్ తర్వాత విపరీతమైన యాటిట్యూడ్ వచ్చిందంట కదా అని. మళ్ళీ చెప్తున్నా, యాటిట్యూడ్ ఉంది కాబట్టి గబ్బర్ సింగ్ వచ్చింది, గబ్బర్ సింగ్ వాళ్ళ యాటిట్యూడ్ రాలేదు.